హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎగ్జామ్స్ ట్యూటోరియల్. ఈ వీడియోలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. దానికంటే ముందు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అందుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్, హెలికాప్టర్ నుంచి ఏ క్షిపణిని ప్రయోగించి ట్యాంకులను విధ్వంసం చేస్తారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 హెలీనా. హెలీనాను ప్రయోగించి ట్యాంకులను విధ్వంసం చేయడం జరుగుతుంది. హెలీనా అనేది హెలికాప్టర్ నుంచి ప్రయోగించే క్షిపణి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 హెలీనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ట్యాంకులు, భారీ వాహనాలు, సైనికులను తరలించేందుకు భారతదేశం సమర్చుకున్న మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 C-130J సూపర్ హెర్క్యులస్. C-130J సూపర్ హెర్క్యులస్ ఆప్షన్ 2 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, శరీరం పైభాగాలు, చర్మం పైపొరలో ఉండే కొవ్వును తొలగించే శస్త్రచికిత్సను ఏమంటారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 లైపోసక్షన్. ఆప్షన్ 3 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో ఎరిథ్రోబ్లాస్టోపిటాలిస్ లేదా హిమోలైటిక్ డిసీజ్ ఆఫ్ న్యూబోర్న్ వ్యాధికి సంబంధించింది ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 RH కారకం. ఆప్షన్ 1 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్యాన్సర్ కణాలు మన శరీరంలో ఒక భాగం నుంచి మరో భాగానికి వ్యాపించడాన్ని ఏమంటారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 మెటాస్టాసిస్. క్యాన్సర్ కణాలు ఒక భాగం నుంచి మరో భాగానికి వ్యాపించడాన్ని మెటాస్టాసిస్ అని పిలుస్తారు. ఆప్షన్ 4 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ కారణాల వల్ల రక్తంలో బిలిరూబిన్ పరిమాణం విపరీతంగా పెరగడం వల్ల వచ్చే వ్యాధిని ఏమంటారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 కామెర్ల వ్యాధి. ఆప్షన్ 2 కామెర్ల వ్యాధి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలయ్యే ఏ హార్మోన్ మూత్రం ద్వారా విసర్జించే నీటి పరిమాణాన్ని నియంత్రిస్తుంది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 వాసోప్రెస్సిన్. పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలైన వాసోప్రెస్సిన్ మూత్రంలోని నీటి పరిమాణాన్ని నియంత్రించడం జరుగుతుంది. ఆప్షన్ 3 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విశాఖపట్నంలోని నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లాబొరేటరీ రూపొందించిన యాంటీ టర్బిడో సిస్టమ్ ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 మ్యారేజ్. విశాఖపట్నంలోని నావల్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ రూపొందించిన యాంటీ టర్బిడో సిస్టమ్ మ్యారేజ్. ఆప్షన్ 1 సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 9, జన్యు పరివర్తన పంట అయిన బీటీ వంకాయను ఏ దేశంలో అధికారికంగా సాగు చేస్తున్నారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 బంగ్లాదేశ్. బీటీ వంకాయను అధికారికంగా సాగు చేస్తున్న దేశం బంగ్లాదేశ్. ఆప్షన్ 4 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద్రాక్ష సారీ వైన్లో ఉండే ఏ రసాయనం క్యాన్సర్, శరీరంలో వాపు రాకుండా నిరోధిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 రెస్వెరాట్రాల్. రెస్వెరాట్రాల్ అనే రసాయనాన్ని క్యాన్సర్, శరీరంలో వాపు రాకుండా నిరోధిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. ఆప్షన్ 2 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, 60 కర్బన పరమాణువులు కలిగిన ఫుట్బాల్ ఆకృతిలో ఉన్న ఏ కర్బన రూపాంతరాన్ని కంప్యూటర్ నానో వస్తువుల తయారీలో వాడుతున్నారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 పుల్లరీన్. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పుల్లరీన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సాంకేతికంగా, భౌగోళికంగా ప్రపంచంలో మొదటి ఉత్తమ అంతరిక్ష కేంద్రం ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఫ్రెంచ్ గయానా రాకెట్ ప్రయోగం కౌరు. ఆప్షన్ 2 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సిటీ స్కాన్లో ఉపయోగించే ఏ కిరణాలకు ఎక్కువసార్లు గురి కావడం వల్ల ప్రమాదకరం? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఎక్స్ కిరణాలు. ఆప్షన్ 4 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, యూరోపియన్ ఆర్గనైజేషన్ నిర్వహించిన LHC ప్రయోగం ఏ సిద్ధాంత నిరూపణకు ఉద్దేశించింది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 బిగ్ బ్యాంగ్ థియరీ.
బిగ్ బ్యాంగ్ ప్రయోగం. బిగ్ బ్యాంగ్ ప్రయోగం భూమి పుట్టుక గురించి తెలిపే ప్రయోగం. ఆప్షన్ 1 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే హైదరాబాద్లోని ల్యాకమ్స్ పరిశోధనా సంస్థ కృత్రిమ గర్భధారణ ద్వారా సృష్టించిన జంతువులు ఏవి? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 కృష్ణ జింక, మచ్చల జింక. ఆప్షన్ 3 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ వైరస్లపై ఉండే ప్రోటీన్ రేణువులైన ప్రియాన్ల ద్వారా వచ్చే వ్యాధులు ఏవి? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. గొర్రెల్లో స్క్రెప్పి, పశువుల్లో మాడ్కవ్, మానవుల్లో కురువ్యాధి. ఆప్షన్ 4 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎముకల్లో తీవ్రమైన నొప్పిని కలిగించే ఏ వ్యాధిని బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 డెంగ్యూ లేదా డెంగీ. ఆప్షన్ 4 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ మానవుడిలో గుండె లయ ప్రారంభమయ్యే ప్రాంతాన్ని ఏమంటారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 ఫేస్ మేకర్. మానవుడిలో గుండె లయ ప్రారంభమయ్యే ప్రాంతాన్ని ఫేస్ మేకర్ అని పిలుస్తారు. ఆప్షన్ 1 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జీర్ణరసాల విడుదలను నియంత్రించే వేటిని జీర్ణకోశ హార్మోన్లు అంటారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అన్ని అనగా పైవన్నీ. గ్యాస్ట్రిన్, ఎంటరోకైనిన్, ప్రాంక్యోజైమిన్ అనగా ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ నాసా ప్రయోగించిన ఏ ఎక్స్రే అబ్జర్వేటరీ కృష్ణబిలాలు పేలుతున్న నక్షత్రాలపై పరిశోధనలకు తోడ్పడుతుంది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 చంద్ర. ఆప్షన్ 3 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ డిఆర్డిఓకు చెందిన ఏ పరిశోధనా కేంద్రాలు హైదరాబాద్లో ఉన్నాయి? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ అనగా డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబ్, డిఫెన్స్ మెటలాజికల్ రీసెర్చ్ ల్యాబ్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్ ల్యాబ్ అనగా ఆప్షన్ 4 పైవన్నీ. ఆప్షన్ 4 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ జీవక్రియలో తేడా వల్ల శరీరంలో రాగి పేరుకుపోయే జన్యు సంబంధ వ్యాధి ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 విల్సన్ వ్యాధి. జీవక్రియ తేడా వల్ల రాగి పేరుకుపోయే జన్యు సంబంధ వ్యాధి విల్సన్ వ్యాధి. ఆప్షన్ 1 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ మధుమేహం వల్ల రెటీనా పొరల్లో ఉండే సూక్ష్మ నాళాలు దెబ్బతిని కలిగే వ్యాధి ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 డయాబెటిస్ రెటినోపతి. ఆప్షన్ 3 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ కాంతి వల్ల మన శరీరంలో ఎక్కువ లేదా తక్కువగా విడుదలయ్యే హార్మోన్ ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 మెలటోనిన్. ఆప్షన్ 2 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ సముద్ర జలాల్లో ఇనుమును చల్లి శైవలాల సంఖ్యను పెంచే ప్రక్రియను ఏమంటారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ఓషన్ ఫర్టిలైజేషన్. ఓషన్ ఫర్టిలైజేషన్. ఆప్షన్ 3 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ పశు వైద్యంలో వాడే ఏ ఔషధం వల్ల రాబందుల సంఖ్య తగ్గుతుందని శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 డైక్లోఫినాల్. డైక్లోఫినాల్ అనే ఔషధం వల్ల రాబందుల సంఖ్య తగ్గుతుందని శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. ఆప్షన్ 4 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ రక్తనాళాల్లోని చెడు కొలెస్ట్రాల్ లేదా పూడికలను తొలగించే ప్రక్రియను ఏమంటారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 యాంజియోప్లాస్టీ. యాంజియోప్లాస్టీ అనే ప్రక్రియను కొలెస్ట్రాల్ను తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఆప్షన్ 1 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ తాను వాడుకున్న ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే అణు రియాక్టర్ ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఆప్షన్ 4 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్
సునామీ రాకను ముందుగానే పసిగట్టే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సంస్థ ఎక్కడ ఉంది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 హైదరాబాద్. ఆప్షన్ 3 సరైన సమాధానం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అందుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.